Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇండియన్ ఎకనామీ చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ కమ్ అండర్ మిడిల్ క్లాస్ అనమాట. ఎక్కువ మనకి మిడిల్ క్లాసే ఉంటారు. మిడిల్ క్లాస్ ఉంటారు. వీళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అనే ఒక సెక్షన్ ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? రిచ్ అనేది నేను అడగట్లేదు, అప్పర్ మిడిల్ క్లాస్ అని ఒక సెక్షన్ ఉంటుంది అనమాట లెవెల్. వీళ్ళు ఈ మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ వెళ్ళాలంటే వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా పెంచుకోవాలి, ఫైనాన్షియల్స్గా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి, ఈ వాళ్ళ నెట్వర్క్ ఎలా పెంచుకోవాలి, కాస్త టిప్స్ ఇస్తారు. లైఫ్ నోట్ షార్ట్ కట్స్, దానికి షార్ట్ కట్స్ ఏ ఉంటాయి. వెల్త్ క్రియేట్ కావాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి, అప్పుడే వెల్త్ క్రియేట్ అవుద్ది. నాకు ఓవర్ నైట్లో రావాలి ఎంతూజియాజంగా డెఫినెట్గా ఎవరికో వచ్చినాయి, ఎవరికో 100కో 1,00,00,000కో ఒకరికి ఏదో క్లిక్ అవుతుంది. ఆ క్లిక్ అయిన దాన్ని బట్టి అది మనకు కూడా ఇలా వస్తుందని చెప్పి మనం కూడా ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే రావచ్చు అనేది చేస్తే అడ్డగోలుగా డడేల్మని ఎక్కడ నుంచారో మిడిల్ క్లాస్ కాదు లోవర్ మిడిల్ క్లాస్కి వెళ్తారు, అంతకంటే కిందకి వెళ్తారు, పూర్తిగా ఇదైపోతారు. సో డెఫినెట్గా ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఆ స్టేజ్ కంటే తక్కువ ఒక స్టెప్ కింద కూడా రాకుండా ఉండేటట్టు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఏదైనా చిన్న రాంగ్ స్టెప్ చాలు మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్కి వచ్చే అవకాశం, ఒక చిన్న తప్పు చాలు. ఆ తప్పు చేయకుండా ఉండాలంటే కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ కంపల్సరీగా ఉండాల్సిందే ఎవరికైనా కానీ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎర్లీ స్టేజ్లో జాబ్స్ వస్తాయి, ఆ ఫస్ట్ 10 yearsలో పెద్ద ఏం తెలీదు, షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది. నాకు ఇది ఉన్నాయి, ఆయన కారు కొన్నాడు నేను కూడా కొనాలి, ఆయన బెంచ్ కొన్నాడు నేను కూడా బెంచ్ కొనాలి, అట్లా డిఫరెంట్ ఎక్కువ నేను చూపించుకోవాలనే తపన ఈ హ్యూమన్ టెండెన్సీ సైకాలజీ అంతే, అది దాని ప్రకారం ఉంటుంది. అక్కడ మటుకు ఆ స్టిపులేటెడ్ పీరియడ్ ఆ ఫస్ట్ 10 years కనుక కరెక్ట్ పొజిషన్ ప్లాన్ చేసుకుంటే ఎదురు లేదు, అసలు ఎవరు ఆపలేరు. సో అప్పర్ మిడిల్ క్లాస్ కాదు, ఇంకా పై పొజిషన్కి వెళ్ళే అవకాశాలు, వెల్త్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఎందుకంటే ఒక సర్టెన్ స్టేజ్ దాకా మనీ అనేది ఒక వ్యసనం సంపాదించాలనేది, ఆ స్టేజ్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా అదే మనల్ని ఇచ్చేస్తుంది. అక్కడ దాకా మటుకు వ్యసనం ఉండాలి, మనీ సంపాదించడం అనేది ఒక వ్యసనం ఉండాలి, అది పెట్టుకోవాలి ఎవరైనా సరే. యూత్ అనేది ఈ ఉద్యోగాలు ఫస్ట్ స్టార్టింగ్ చదువు అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఇది చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, మనకంటే ముందు మార్వాడీస్ తీసుకోండి, వాళ్ళు ఏం చేసినా వ్యాపారాలే చేస్తారు. షేర్ మార్కెట్ గురించి పిల్లలకు కూడా అవగాహనిస్తారు. ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి, అరే నువ్వు ఇది నేర్చుకో, నాకు డబ్బులు పోయినా పర్వాలేదు మార్కెట్ గురించి నేర్చుకోవాలి. మన తెలుగు వాళ్ళు ఎంతమంది చెప్పారు? ఇప్పుడు అంతెందుకు మనకే మన తల్లిదండ్రులు చెప్పారా, నీకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చినాక నీకు పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయిన తర్వాత నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో, అప్పుడు ప్లానింగ్ రావాలా. అసలు సబ్జెక్ట్లోనే ఫస్ట్ నుంచే ఈ షేర్ మార్కెట్ సబ్జెక్టే హౌ టు మేనేజ్ ఫండ్స్ లేకపోతే హౌ టు క్రియేట్ వెల్త్ అనేది ఫస్ట్ నుంచే ఉంటే డెఫినెట్గా ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా గుజరాత్లో చూడండి, చిన్న చిన్న కుట్టీలే ఉంటాయి, లక్షల కోట్ల టర్నోవర్ ఉంటాయి, చదువు ఉండదు అసలు. మనీని ఎట్లా చూడాలి, మనీని మనల్ని ఎలా చూస్తుంది, మనీ ఎలా మన దగ్గరికి వస్తుంది, ఇలాంటి మెయిన్ ఉంటాయి. చేయకూడని పనులు కొన్ని ఉంటాయి, అవి చేయకూడదు, 80% చేయకూడదు, డ్యామ్ షూర్ చేయకూడదు. చేసామా అధపదానికి వెళ్ళిపోతాం, మళ్ళీ తేరుకోలేము. ఎందుకంటే 55 వచ్చేసింది, 55 వచ్చినా కానీ ఇంకా తండ్రి నాకు అది కావాలి ఇది కావాలి ఆయన మీదే ఆధారపడడం కంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి ఎవరికైనా సరే. ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశాలు ఉండవు. సో ఏది కావాలన్నా మన ఇష్ట ప్రకారం, నేను ఏది కావాలనుకున్నా నా ఇష్ట ప్రకారం, నేను తప్పు చేయను, నేనేమి వేరే ఏమి చేయను, నేను కరెక్ట్గా ప్లాన్. దెబ్బతినచ్చు, ఇప్పుడు దెబ్బతిన్నా కానీ రిథమిక్గా ఉండాలి. ఏది చేసినా ఒక పని చేసాం, ఆ పని చేసిన నేను ఇందుకు అనుకున్నా కానీ రాలేదు పోయింది అనుకోవచ్చు, కానీ చేసే విధమే తప్పు ఉండకూడదు. అది ముందే ఆల్రెడీ అది రాంగ్ అయి ఉండి, అది చేయకూడదు అయ్యి ఇల్లీగల్ పని అయి ఉండి అట్లాంటివి చేయకూడదు. చేసే పనిలో మనకి కరెక్ట్గా పొజిషన్ ఉంటే డెఫినెట్గా మనం వెల్త్ క్రియేట్ అనేది చాలా ఈజీ.
అది కానీ కొన్ని ఉంటాయి కాబట్టి గొళ్ళాలు ఉంటాయి, అవన్నీ మనం కరెక్ట్గా వాటినన్నీ ఆ తలుపులన్నీ మూసేసుకుంటూ ముందుకే వెళ్ళాలి, లేకపోతే వాటిలో ఇరుక్కుంటాం, ఎక్కడో చాటు ఇరుక్కుంటాం. దట్స్ ద మెయిన్ థింగ్. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకి పర్సనల్ లోన్స్ అవసరార్థమే ఉండాలి, ఎక్కువ లోన్స్ ఉండకూడదు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇది అసలు పెట్టుకోకూడదు అంట నేను. ఎందుకంటే వాటి మీద ఇంట్రెస్ట్ 3% ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఇప్పుడు ఈ స్టిపులేటెడ్ పీరియడ్లో నాకు డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు ఆ టైంలో 1 month 40 days కార్డ్స్ టైం ఇస్తాయి కాబట్టి ఒక్క కార్డు పెట్టుకొని ఆ వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది దాన్ని బట్టి యూటిలైజ్ చేసుకోవాలి. అది కూడా అవసరం ఉంటేనే, లేకపోతే అస్సలు చేయకూడదు. మాల్స్కి వెళ్ళామా లూటే అయిపోతాం. ఒకటి కొందామని వెళ్ళి 100 కొంటారు అక్కడ, ఎందుకంటే కార్డులు ఎక్కువ ఉంటాయి, అమౌంట్ ఎక్కువ ఉంటుంది, గిగుతా ఉంటారు, వరుస పెట్టి గిగుతా ఉంటారు. కట్టేటప్పుడు తెలుస్తుంది పెయిన్. సో ఎందుకంటే ఎంతవరకు లిమిట్, అందుకనే నా సలహా ఏంటంటే ఆ క్రెడిట్ లిమిట్ తగ్గించుకోండి. మన శాలరీలో 10% 15% పెట్టుకోండి, అంతకు మించి తీసుకోవద్దు, అస్సలు దాని మించి పోవద్దు. ఎందుకంటే మనకి టెంప్ట్ చేస్తుంటారు, సార్ మీకు మెయిల్ వస్తుంది లేకపోతే లింక్ వస్తుంది, సార్ మీకు ఈ లింక్ టచ్ చేయండి మీకు 100% చేస్తాం, 2 లక్షలు చేస్తాం, 3 లక్షలు చేస్తాం. నీకు శాలరీ 30,000 40 అయితే 5 లక్షలు 3 లక్షలు కార్డు ఎందుకు అసలు? ఇదివరకు కార్డు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, చాలా కష్టంగా ఉండేది. అసలు కార్డు రావాలంటే ఇప్పుడు డెడ్ ఈజీ, అంటే టెంప్టేషన్ ఎక్కువ అవుతుంది. ఆ టెంప్టేషన్కి పోవద్దని చెప్తున్నాను నేను. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ మెయిన్, ఇదొకటి స్టార్టింగ్ నుంచే ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీగా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఎవరైనా జాబ్ చేస్తున్నారు, ఇమీడియట్గా జాబ్లోంచి వచ్చేసారు, అనేకమైన కారణాలు ఉంటాయి, వచ్చేసారు అనుకోండి, మళ్ళీ ట్రై చేస్తారు. ఆ కూలింగ్ పీరియడ్లో ఆ 6 months లేదా 2 months 3 months ఉన్నప్పుడు మనం తట్టుకోవాలంటే ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఉండాలి. ఆ ఫండ్కి డిఫరెంట్ అసెట్స్ పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిందే ఏది రిటర్న్స్ బాగున్నాయి, ఏది రిటర్న్స్ వస్తాయి, ఈక్విటీ మార్కెట్ ఎలా ఉంది, ఆ టైంకి పెరుగుతుందా లేదా, అప్పుడు ఎలా ఉందా అది, లేదంటే డెట్ ఫండ్లో పెట్టుకొని 8% 9% వచ్చేటట్టు మనకు లాంగ్ టర్మ్ అవసరం ఎప్పుడైతే చెప్పి రాదు కదా, ఆపదలని చెప్పి రావు. సో ఇట్లాంటివన్నీ బేసిక్గా ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యేటట్టు మినిమం ఇంట్రెస్ట్ మార్కెట్ పడుతున్నా కానీ సంపాదించే వాళ్ళు ఉంటారు ఆప్షన్స్లో. అది కూడా స్పెసిఫిక్గా ఎవరైతే అనలిస్టులు ఉంటారో వాళ్ళని చూసుకొని దాని ప్రకారమే చేయాలి. ఓన్గా చేసామా ఇదైపోతాం. అసలు జనరల్గా ఆప్షన్ టచ్ చేయకుండా ఈక్విటీలు ఇన్వెస్ట్మెంట్ చేయడం అది 100% ఉత్తమం. ఈ డౌన్ టైంలో కొంచెం రీసెర్చ్ అనలిస్ట్ తీసుకొని దాని ప్రకారం చేస్తే కొంచెం మనకి ఏదైతే ఈ లాస్ ఇక్కడ ఉందో ఆ లాస్ బ్యాలెన్స్ చేస్తే అది కూడా మంచిగా ఉంటుంది. ఒకవేళ చేయకపోయినా మనకు స్టడీ చేసి హెడ్జింగ్ మనమే చేసుకోవచ్చు, ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఇన్ఫోసిస్ స్టాక్ ఉంది, మార్కెట్ పడుతుంది, ఐటీ పడుతుంది, ఇన్ఫోసిస్ తగ్గుతుంది. ఇన్ఫోసిస్ ఈవీ ఆప్షన్స్ తీసుకోవచ్చు, పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు పడుతుంది అనుకున్నప్పుడు. అక్కడ తక్కువే ఉంటుంది కదా, మార్జిన్స్ తక్కువే ఉంటాయి పుట్ బైకి. సో డెఫినెట్గా ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయాలి, ఏ బాణం ఎక్కడ వదలాలి, ఏది సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి కరెక్ట్ అనాలిసిస్ చేసి కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి. ఇట్లా ఎమర్జెన్సీ ఫండ్ ఎట్టి పరిస్థితుల్లో ఎర్లీ స్టేజ్ నుంచే మొదలు పెడితే ఉత్తమం. ఎందుకంటే సర్టన్ స్టేజ్ అయినాక 50 అయినాక ఎమర్జెన్సీ ఫండ్ 60లో ఉండాలని కాకుండా ఇదివరకు 60-70కి రిటైర్మెంట్ చూసుకుంటే ఇప్పుడు 40 years వాళ్ళే రిటైర్మెంట్ 45-50కే నాకు రిటైర్మెంట్ వచ్చేయాలన్నట్టు అక్కడి నుంచే డబ్బులు వచ్చేయాలి అప్పుడు వస్తున్నాను ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి పే చెక్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేస్తారు. ఇది మంచి పద్ధతే. డెఫినెట్గా ఎమర్జెన్సీ ఫండ్ మినిమం 6 months మనకి ఎంతైతే శాలరీ లాస్ట్ మంత్ మనం డ్రా చేసామో దానికి 6 months మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంటే అది సేఫ్గా ఉంటుందని ఉద్దేశం. అది పెట్టుకుంటే కరెక్ట్. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ చాలా మంది కూడా ఏంటంటే అసలు తీసుకోరు. అది ఇప్పుడిప్పుడే లాస్ట్ 4 years నుంచే తీసుకుంటున్నారు. అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది, సేఫ్టీ డిపెండెంట్స్కి సేఫ్టీ ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. అసలు వెల్త్ క్రియేట్ కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, జుంజున్వాలా. ఓకే, ఆయన నేను ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చెప్పాడు ఆయన, ఐ రెగ్యులర్లీ బూజ్ లిక్కర్ అండ్ స్మోకింగ్ బట్ ఐ హ్యావ్ నాట్ మెయింటైన్ ద హెల్త్, బట్ వెల్త్ ఈజ్ విత్ మీ బట్ హెల్త్ ఈజ్ నాట్ విత్ మీ అన్నాడు ఆయన.
చాలా సింపుల్గా చెప్పాడు. 100% ఈ రెండు మెయింటైన్ హెల్త్ మెయింటైన్ చేస్తే వెల్త్ ఆటోమేటిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెల్త్ 100% చూసుకోండి. ఒక్క వెల్త్ ఉంటేనే కోవిడ్ చూసాం కదా, 100 కోట్లు ఉంటాయి, అసలు బెడ్ దొరికే ఛాన్స్ లేదు. అసలు మైండ్ సెట్ అక్కడి నుంచే మారింది అనుకుంటాను నేను. జనం మైండ్ సెట్ అక్కడి నుంచే ఉన్న దాంట్లో ఇదివరకు 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి 2 రూపాయలు ఖర్చు చేసి 8 రూపాయలు సేవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 6 రూపీస్ 7 రూపీస్ స్పెండ్ చేసుకుని 4 రూపీస్ 5 రూపీస్ 50% ఇది మారింది. ఎందుకంటే ఆ మారినప్పుడే చూడండి 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ పోతున్నాయి. ఇదివరకు 4 బెడ్రూమ్ ఎక్కడుందండి, అసలు లేనే లేదు. ఎందుకు వచ్చింది? ఈ మైండ్ సెట్ వల్లే. ఈ కోవిడే మార్చింది ప్రతి ఒక్కళ్ళని. సో ఇట్లాంటివి ఉంటాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ గోల్స్, మీకు ఫైనాన్షియల్ గోల్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ 100% ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఇవి 100% సేఫ్గా ఉంటాయి. ఎక్కువ అంటే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్న పాటు వీటిని కూడా మనం డిఫరెంట్ గోల్స్ డిఫరెంట్ టార్గెట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ నుంచి కూడా ఏది కూడా చిన్న తప్పు చేసామా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో మళ్ళీ 45-55కి మళ్ళీ ఇనిషియల్ స్టేజ్ నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలంటే కష్టం. కాబట్టి ఏ స్టెప్ వేసినా 100% ఎవరైతే మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా చూస్ చేసుకొని దాని ప్రకారం వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేస్తే క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఉన్నాయంటే మీకు దేనికి లోన్కి వెళ్ళినా అన్నిటికీ ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేయాలి. అన్నిసార్లు వెళ్ళకపోయినా వెళ్ళడానికి కావాల్సిన అర్హత అనేది మనకి ఇస్తుంది ఆ సివిల్ స్కోర్ అనేది 100%. సో తప్పకుండా ఈ ఫైనాన్షియల్ లెసన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. దీనిపై మరింత డీప్గా మీ పర్సనల్ ఫినాన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీ ఖర్చులు ఎంత, మీ రాబడి ఎంత, దాని నుంచి మనం ఎంత బెటర్గా అచీవ్ చేయొచ్చు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేదాన్ని, ఈ అంశాలపై మీరు సార్ని అప్రోచ్ అయినట్లయితే మీరు ఒక మంచి ఫైనాన్షియల్ లైఫ్ అనేది చూస్తారు. థ్యాంక్ యూ.